అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటి, ఆ రోజు చేయవలసిన విధులు ఏమిటి, పూజ ఉపవాసం లాంటివి ఎలా చేసుకోవాలి అన్నది వివరంగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శివరాత్రి తర్వాత శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి. పరమశివుడు త్రిపురాసురుడిని సంహరించిన రోజు కాబట్టి దీన్ని త్రిపుర పౌర్ణమిగా కూడా పిలుస్తారనమాట. త్రిపురాసురుడి సంహారం తర్వాత దేవతలందరూ ఆనందంతో దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారు. అందుకే దీన్ని దేవదీపావళి అని కూడా అంటారనమాట. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి దీన్ని కార్తీక పౌర్ణమిగా పిలుస్తారు. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం కాబట్టి ఈ రోజు చేసే దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే అరుణాచలంలో కూడా కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున మాత్రమే మహాజ్యోతిని వెలిగిస్తారు. మనం కింద నుంచి చూసినా కూడా ఈ కొండపైన వెలిగే జ్యోతి కనిపిస్తుంది అనమాట. అంత పెద్ద జ్యోతిని వెలిగిస్తారు. అలాగే ఈరోజు అందరూ కూడా 365 ఒత్తుల్ని వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం నిత్యం దేవుడి దగ్గర దీపారాధన చేస్తూ ఉంటాం కదా, కానీ అనేక కారణాల వల్ల మధ్యలో కొన్ని రోజులు చేయలేకపోవచ్చు. కాబట్టి అది పూర్తి చేయడానికి మనం ఇలా 365 ఒత్తు కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే మనం 365 రోజులు కూడా దీపం వెలిగించిన ఫలితం వస్తుందన్నమాట. నిజానికి దీన్నైతే ఇంటి యజమాని వెలిగించాలట. ఎందుకంటే ఇంట్లో దీపం పెట్టవలసిన బాధ్యత ఇంటి యజమానిది కాబట్టి మగవాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మన ఇంట్లో వాళ్లే దీన్ని వెలిగించాలన్నమాట. కానీ మనం కూడా వెలిగించుకోవచ్చు. నేనైతే ఇవి 2 సిద్ధం చేసుకుంటాను. ఒకటి ఇంట్లో నేను పూజ చేసుకున్నప్పుడు పౌర్ణమి పూజలో భాగంగా వెలిగిస్తాను. రెండవది మా వారు ఆలయానికి వెళ్ళినప్పుడు వెలిగిస్తారన్నమాట. దీన్ని బయట కొని తెచ్చుకునే కంటే కూడా కొంచెం ఓపిక చేసుకుని ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక తప్పక పాటించవలసిన విధుల విషయానికి వస్తే స్నానం. పూజ ఉపవాసం అందరూ చేయలేకపోవచ్చు, కానీ స్నానం అనేది ఎవరైనా చేయగలరు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా స్నానం అనేది ఆచరించాలి. ఉపవాసం చేయలేని వాళ్ళు కూడా స్నానం ఆచరిస్తే దేని ఫలితం దానికే ఉంటుందండి. స్నానం ఫలితం స్నానానికి, దీపం వెలిగించిన ఫలితం దానికి, ఉపవాస ఫలితం విడిగా, దేని ఫలితం దానికే ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా స్నానం అనేది ఆచరించాలి. ఈరోజు సముద్ర స్నానం అనేది శ్రేష్టంగా చెప్పబడింది. సముద్ర స్నానం కుదరకపోతే నది స్నానం, అది కూడా వీలవ్వకపోతే కాలువ కానీ చెరువు కానీ బావి కానీ ఎక్కడైనా చేయవచ్చు. అది కూడా కుదరని పక్షంలో ఇంట్లోనే మనం బకెట్లో నీళ్లు పట్టుకుని దానిలో చేయబట్టి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం చెప్పుకుని నదీ జలాల్ని ఆ నీటిలోకి ఆవాహన చేసుకుని అప్పుడు ఆ నీటితో మనం స్నానం ఆచరించాలి. కార్తీక పౌర్ణమి స్నానం కరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పుకుని చేసుకోవాలన్నమాట. నదులు కాలువల దగ్గర చేసినట్లయితే కనుక బట్టలు మార్చుకున్న తర్వాత ఇలా దీపాలు వెలిగించి నీటిలో వదులుకోవాలి. తర్వాత మనం ఉపవాసం చేయాలనుకుంటే కనుక సంకల్పం చెప్పుకోవాలన్నమాట. ఈరోజు నేను కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపవాసం చేయాలనుకుంటున్నాను అని దేవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం యథావిధిగా నిత్య పూజలో చేసుకున్నట్టుగానే దేవుని దగ్గర దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలి. వీలైతే పూజ తర్వాత ఒకసారి దేవాలయ దర్శనం చేసుకోవాలి. ఈరోజు చేయించుకునే రుద్రాభిషేకం అమితమైన ఫలాన్ని ఇస్తుంది కాబట్టి కుదిరిన వాళ్ళు శివునికి రుద్రాభిషేకం చేయించుకోండి. తిరిగి మనం మళ్ళీ చంద్రోదయం అయిన తర్వాతే పూజ చేస్తామన్నమాట. కాబట్టి ఈ లోపు మనం పూజకు కావాల్సిన వస్తువుల్ని సిద్ధం చేసుకోవాలి. 365 ఒత్తుని ఆవు నీతిలో నానబెట్టి ఉంచుకుంటే మనకి బాగా వెలుగుతుంది. అలాగే ఈ పూజకి ఖచ్చితంగా కావాల్సింది చలిమిడి. బియ్యాన్ని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇలా వడగట్టుకుని ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇది కొంచెం తడి పొడిగా ఉండగానే మనం మిక్సీలో వీటిని మెత్తగా పిండి చేసుకోవాలన్నమాట. ఈ పిండిలో మెత్తగా తురిమిన బెల్లం కలుపుకుని ఇలా దీన్ని చలిమిడి ముద్దలా చేసి పెట్టుకోవాలి. విడిగా పెసరపప్పు కూడా నానబెట్టించుకోండి. సాయంత్రం స్నానం చేసిన తర్వాత మనం పూజకన్నీ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ పూజ మనం చంద్రకిరణాలు పడే చోట చేసుకుంటే చాలా మంచిది. మీకు బాల్కనీలో కానీ డాబా పైన కానీ ఎక్కడైనా మీకు చంద్రకిరణాలు బాగా పడతాయనుకున్న చోట నేలను శుభ్రపరచుకుని తర్వాత ఒక పీట వేసుకుని దానిపైన పసుపు రాసి ముగ్గు వేసుకోవాలి. దానిపైన పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఒకటి పెట్టుకోవాలన్నమాట. అలాగే పక్కన చిన్న అద్దం కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ అద్దానికి ముందు ఒక ప్లేట్ కానీ అరటాకు కానీ వేసుకుని మనం ఇందాక చేసుకున్నాం కదా చలిమిడి ముద్ద, దాన్ని ఒక పెద్ద ఉండ తీసుకుని చంద్రబింబంలా చేసుకోవాలన్నమాట. దాని చుట్టూ చిన్న చిన్న ఉండలు చేసుకుని వాటిని కూడా ప్రెస్ చేసుకోవాలి. ఈ 27 చుక్కలు కూడా చంద్రుడి 27 భార్యలైన నక్షత్రాలను సూచిస్తాయి. కొంతమంది అయితే ఈ 27 చుక్కల్ని కూడా కొంచెం పెద్ద సైజులో చేసుకుని వాటిని ఇలా నొక్కి ప్రమిదలా చేస్తారు. దాని లోపల ఒత్తులు వేసి పూజ అంతా అయిన తర్వాత వాటన్నిటినీ కూడా వెలిగిస్తారనమాట. వీటిని మనం నక్షత్ర దీపాలు అని అంటాము. అంటే మనకున్న జాతక సంబంధమైన ఏమైనా దోషాలు ఉంటే కనుక ఇలా దీపాలు వెలిగించడం వల్ల అవి తొలగిపోతాయని చెప్తారనమాట. ఇది కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకుంటే చాలా మంచిది. కొంతమంది అలా కూడా చేస్తారు.
నేను కూడా ఇంతకు ముందు ఇలా చందమామ చుక్కల్లాగే చేసేదాన్ని, కానీ ఇలా నక్షత్ర దీపాలు వెలిగించడం చాలా మంచిదని తెలిసిన తర్వాత గత సంవత్సరం నుంచి నేను కూడా ఇలా దీపాల్లా చేసి వెలిగిస్తున్నాను. అలాగే ఒక పళ్ళెంలో బియ్యం పోసుకుని దానిలో తమలపాకులో పసుపు గణపతిని చేసి ఉంచుకోవాలి. ముందుగా దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు గణపతికి షోడశోపచార పూజ చేసుకోవాలి. తర్వాత మనం ప్రతిష్ఠించుకున్న పరమశివునికి అలాగే అద్దంలో చూస్తూ చంద్రబింబానికి మనం షోడశోపచార పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసేటప్పుడే నేను 365 ఒత్తు కూడా వెలిగిస్తానండి. మీకు వీలు ఉంటే దేవాలయంలో కూడా వెలిగించుకోవచ్చు, కానీ ఇంట్లో అయితే మన ఎదురుగానే అది మొత్తం పూర్తయ్యే వరకు మనం చూస్తుండగానే వెలుగుతుంది కాబట్టి అదొక తృప్తిగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ పూజలోనే అది కూడా వెలిగిస్తాను. ఇది వెలిగించిన తర్వాత నేను కూర్చుని చంద్రుని యొక్క అష్టోత్తరం అలాగే శివాష్టోత్తరం చదువుతూ పూజ చేస్తాను. అలాగే పౌర్ణమి రోజు లలితా సహస్రనామం చదివినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట. కుదిరితే అది కూడా చదువుకోవాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత మనం చేసుకున్న చలిమిడి, వడపప్పు, ఆవు పాలు, కొబ్బరి, అరటిపళ్ళు ఇంకా మీ దగ్గర ఉన్న పళ్ళు ఏవైనా కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత హారతి కూడా ఇచ్చి పూజను పూర్తి చేయాలి. తర్వాత మనం చంద్రుణ్ణి ప్రత్యక్షంగా దర్శనం చేసుకుని చంద్రునికి కూడా నమస్కరించుకున్న తర్వాత మనం దేవునికి ఏమైతే మనం నైవేద్యంగా పెట్టామో వాటినే తిని ఉపవాసం అనేది చెల్లించాలి. చలిమిడి, పాలు, పళ్ళు తీసుకోవచ్చు అనమాట. కొంతమందిలలో పులగం తినే ఆనవాయితీ కూడా ఉంటుంది. మాకైతే ఇలా చలిమిడి, పళ్ళు తినడమే ఆనవాయితీ అనమాట. ఎవరింట్లో ఏది ఆనవాయితీగా వస్తుందో దాన్నే పాటించాలి. ఇలా పొద్దస్తమానం ఉపవాసం ఉండి సాయంత్రం పచ్చి బియ్యంతో చేసిన చలిమిడి, చంద్రకిరణాలు పడిన పాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల మహిళలకు గర్భాశయ దోషాలు దరిచేరవని ఆయుర్వేదంలో చెప్పబడింది. అలాగే చంద్రుడు మనఃకారకుడు. ఆ చంద్రుని వెలుగులో కూర్చుని పూజ చేయడం, చంద్రకిరణాలు పడిన పదార్థాలను ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు చేసే దానం ఏదైనా కానీ దానికి అనేక రెట్లు ఫలితం వస్తుంది. కాబట్టి దీపదానం, సాలగ్రామ దానం, స్వయంపాక దానం, వస్త్రదానం, అన్నదానం ఇలా ఏ దానమైనా సరే ఈరోజు చేయవచ్చు. అలాగే సాయంత్రం శివాలయాన్ని కానీ విష్ణువాలయాన్ని కానీ తప్పక దర్శించాలి. శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణ వేడుక నిర్వహిస్తారు. ఆలయ సింహద్వారానికి ఎదురుగా ఇలా 2 కర్రలు పాతి వాటికి గడ్డిని ఇలా వేలాడదీస్తారనమాట. ఈ గడ్డిని వెలిగించి దీని కింద నుంచి స్వామివారిని, అమ్మవారిని 3 సార్లు పల్లకిలో తిప్పుతారనమాట. ఇలా తిరిగేటప్పుడు ఆ పల్లకి వెంటే మనం కూడా 3 సార్లు తిరిగితే కనుక యమలోకంలో యమద్వార దర్శనం చేసే పని ఉండదని చెప్తారు. అలాగే మన గ్రహపీడలు, ఈతి బాధలు తొలగి మనకి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని చెప్తారనమాట. సో మీకు కుదిరితే కనుక తప్పకుండా జ్వాలాతోరణం దర్శించండి. ఈ జ్వాలాతోరణం వెలిగించడం వెనక ఉన్న కథ ఏమిటి అన్నది వివరంగా నేను ఇంకొక వీడియోలో చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళు దాన్ని కూడా చూడండి. మాసాలన్నిటిలోనూ కార్తీకం ప్రత్యేకమైనదైతే ఈ మాసంలోని తిథులన్నిటిలోనూ కార్తీక పౌర్ణమి మరింత ప్రత్యేకం. కాబట్టి ఈరోజు చేసే స్నానం, దానం, జపం, పూజ, ఉపవాసం, అభిషేకం ఇలాంటివి ఏవైనా కూడా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమిని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.